సెమిస్టర్ 4 అయితే జరుగుతుంది. నేనైతే అప్పటికి 2 మంత్ ఇంటర్న్‌షిప్ బ్రేక్‌లో ఉన్నాను. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద బ్రేక్‌లో అయితే నేనైతే ఏం చేయలేదు. ఎక్సెప్ట్ డూయింగ్ సమ్ సింపుల్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అండ్ సింపుల్ డెవలప్‌మెంట్ టాస్క్. అది కూడా నేను ప్రొడక్టివ్‌గా చేసేవాడిని కాదు. ఓ అరగంట చేస్తే 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని వద్దాం అని చెప్పి 5 నిమిషాలే గంట, 2 గంటలు అయ్యేవి. ఇన్ని రొటీన్స్‌తో నా రూమ్‌లో నైట్ టైమ్ నడుస్తున్నప్పుడు నాకు ఒక ఫోటో ఫ్రేమ్ కనిపించేది. ఎవ్రీ డే యూ గాట్ 86,400 సెకండ్స్ అని చెప్పి. ఆ థాట్స్ అనేవి నాకు చాలా డివాస్టేట్ చేసేవి. ఎస్పెషల్లీ డ్యూరింగ్ నైట్ టైమ్స్. ఆ లేట్ నైట్ రిఫ్లెక్షన్స్ అన్నిటిలోని నా పెనల్టిమేట్ ఆలోచన అయితే ఒకటే, ఏదో చేంజ్ అయితే నాలో నేను ఖచ్చితంగా తీసుకురావాలి. ఆ చేంజ్ ఎలా ఉండాలంటే, నేను ఇప్పుడు నెక్స్ట్ ఏ టాస్క్ చేస్తున్నా ఆ టాస్క్ నేను ప్రొడక్టివ్గా చేయగలగాలి. సో అలాంటి చేంజ్ని ఎలా తీసుకురావాలి అని ఆలోచించగా ఫైనల్గా ఒక ర్యాండమ్ థాట్ అయితే నాకు వచ్చింది. ఆ ర్యాండమ్ థాట్ గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. అదే ఓ 30 డే రన్నింగ్ ఛాలెంజ్. ఈ 30 డే రన్నింగ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది నేను 7th ఆఫ్ జూన్ స్టార్ట్ చేసి 7th ఆఫ్ జూలై ఎండ్ చేశాను. వితౌట్ ఈవెన్ స్కిప్పింగ్ ఏ సింగిల్ డే 30 డేస్ కంటిన్యూస్గా చేయడం అంటే నాకు నిజంగా అనిపించింది ఇప్పుడు దాకా ఇంత ప్రొడక్టివ్గా ఉండడం అయితే అదే ఫస్ట్ టైం అండి. ఈ 30 డే రన్నింగ్ ఛాలెంజ్ అయిన కొన్ని రోజుల వరకు నాదైతే ఒకటే ఆలోచన, ఏంటి 2-3 రోజులు ప్రొడక్టివ్గా ఉండే నాకు లైన్గా 30 డేస్ ప్రొడక్టివ్గా ఉంచేలా చేయించింది. అసలు ఏముంది ఈ టాస్క్లో? ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే ఉంది, ఏదో కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి ఈ టాస్క్లో. ఆ ఫ్యాక్టర్స్ నన్ను లిమిట్స్ పుష్ చేయించేలా చేయించింది. సో ఫ్యాక్టర్స్ని హంట్ చేయడం మొదలు పెట్టాను. సో ఈ ఛాలెంజ్లో నేను ఫాలో అయినవన్నీ చూడగా నాకైతే 4 మెయిన్ ఆస్పెక్ట్స్ చాలా యూనిక్ అండ్ డిఫరెంట్గా అనిపించాయి కంపేర్డ్ టు అదర్ టాస్క్ ఐ డూ. అందులో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రొడక్టివిటీ రీజన్స్. అలాగే ప్రొడక్టివ్గా ఉండాలి, చేయాలి, ఇప్పుడు ప్రొడక్టివ్గా ఉండకపోతే ఎప్పుడు ఉంటా అని చెప్పి. సో ఫస్ట్ ఆస్పెక్ట్ అది. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే నేను నా ప్రోగ్రెస్ని సోషల్ మీడియాలో పెట్టేవాడిని. ఇది చాలా యూనిక్, ఎందుకంటే ఏం పనులు చేసినా మనం సోషల్ మీడియాలో గట్రా పోస్ట్ చేయం కదా. ఈ టాస్క్ ఏదైతే చేసినా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ఈ ఆస్పెక్ట్ అనేది చాలా డిఫరెంట్ అనమాట. ఈ ఆస్పెక్ట్ బట్టి నెక్స్ట్ 2 ఆస్పెక్ట్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే రియాక్షన్స్. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను కదా, ఆ రియాక్షన్స్కి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రియాక్ట్ అయ్యేవారు, పాజిటివ్గా రియాక్ట్ అయ్యేవారు. వాళ్ళ రియాక్షన్స్ నాకు చాలా బూస్ట్ చేసేవి, ఇంకా ముందుకెళ్ళు అని. అంటే బేసికల్గా ఒక కెమికల్ రియాక్షన్స్కి ఎట్లీస్ట్ ఎంతైతే ఎన్హాన్స్ చేస్తుందో నా రన్నింగ్ ఛాలెంజ్కి ఈ రియాక్షన్స్ అనేవి అంతే ఎన్హాన్స్ చేసాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ రియాక్షన్స్ అనేది పాజిటివ్ ఆఫ్ సోషల్ మీడియా అంటే, ఈ 4th ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది నెగిటివ్ ఆఫ్ సోషల్ మీడియా అనమాట. ఈ 4th ఆస్పెక్ట్ ఏంటంటే ఫియర్. ఇప్పుడు నేను ఛాలెంజ్ అనేది మధ్యలో క్విట్ చేశాను అనుకోండి, మధ్యలో అంటే ఒక్కరోజు ఇప్పుడు నేను ఫోటో పెట్టకపోయినా ఇంకా అందరూ క్విట్ చేశానని అనుకుంటారు కదా. ఎందుకంటే లైన్గా ప్రతిరోజు ఫొటోస్ పెడుతున్నాను, నా ప్రోగ్రెస్ పెడుతున్నాను, అన్ని పెడుతున్నాను. ఇప్పుడు ఒక్కడే నేను మిస్ చేసిన, ఫోటో పెట్టడం కానీ ఏం పెట్టడం కానీ మిస్ చేసిన, అందరూ ఏమనుకుంటారు, ఈ ఛాలెంజ్ క్విట్ చేస్తాడు, 30 డేస్ ఛాలెంజ్ చేయలేకపోయాడు. నో, నేను క్విట్ చేయలేదు. ఇలా క్విట్ చేయలేదు అని చెప్పి 30 డేస్ అలా ఫ్రంట్కి వెళ్తూనే ఉన్నాను. సో ఇవైతే 4 మెయిన్ ఆస్పెక్ట్స్. ఈ 4 మెయిన్ ఆస్పెక్ట్స్ అయితే నేను ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్ అయితే డిరైవ్ చేశాను. ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏంటంటే, నా వర్క్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో, వర్క్ ఎఫిషియన్సీ ఆఫ్ ప్రొడక్టివిటీ, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నెంబర్ ఆఫ్ పీపుల్ వాచింగ్ మీ. ఎంతమంది పీపుల్ అయితే నన్ను ఇప్పుడు చూస్తున్నారో, వాళ్ళు ఎంతమంది చూస్తారో నా ప్రొడక్టివిటీ అంత ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకంటే ఎంతమంది నన్ను చూస్తున్నారు, చెయ్యాలి నేను, ఇప్పుడు నేను మధ్యలో క్విట్ చేసినంటే ఎంతమంది క్విట్ చేసినట్టు ఉంటుంది. సో అలా అని చెప్తే నా టాస్క్ ఇంకా బరువు పెరుగుతుంది, ఇంకా అంటే ఏమంటారు, నేను చేసిన టాస్క్ వెయిట్ పెరుగుతుంది అనమాట. అంటే అలాగని టాస్క్ చెయ్యాలి, అంతమంది చూస్తున్నారు, ఇలా మధ్యలో క్విట్ చేయకూడదు, అలాగని చెయ్యాలి చెప్పి ముందుకు వెళ్తూ ఉంటాను. కంక్లూజన్స్ అన్ని ఇప్పుడు డిరైవ్ చేసాం కదా, ఈ కంక్లూజన్స్ నుంచి ఐ హ్యావ్ టు డ్రా సమ్ అడ్వాంటేజ్. ఎలా అంటే, ఇప్పుడు నేను ప్రస్తుతానికి లీడ్ కోడ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం డిరైవ్ చేసిన కంక్లూజన్స్ అన్ని వీటి మీద అప్లై చేసాం అనుకోండి, ఈ లీడ్ కోడ్ అండ్ డెవలప్మెంట్లో కూడా ప్రొడక్టివ్ అవుతారు. మనం ప్రొడక్టివ్ ఉండాల్సిన టాస్క్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, అని ఎక్కడ పబ్లిసైజ్ చేస్తాం. నేను ఇక్కడ లీడ్ కోడ్ చేస్తున్నాను, లీడ్ కోడ్ ఈ సమ్ చేస్తున్నాను, డెవలప్మెంట్ కాన్సెప్ట్ చదువుతున్నాను, ఇవన్నీ అని చెప్పి ఎక్కడ పబ్లిసైజ్ చేస్తాను. సో ద ఫస్ట్ ఆన్సర్ ఐ గాట్ ఈస్ యూట్యూబ్. బికాస్ నేను ఆ కాన్సెప్ట్ రివైజ్ చేస్తున్నట్టు ఉంటుంది నేను వీడియో చేస్తే, అండ్ నాకు తెలిసినవి మీకు చెప్పడానికి కూడా ఉంటుంది. అనదర్ బెస్ట్ పార్ట్ ఈస్ దట్ యూట్యూబ్లో కామెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్న వీడియోల్లో సొల్యూషన్ ఎఫిషియంట్ అయింది అనుకోండి, వెల్ ఓకే, ఇట్స్ గుడ్. అండ్
ఇప్పుడు అది ఎఫిషియెంట్ కాకుండా దానికంటే ఎఫిషియెంట్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కామెంట్స్ లో వ్యూవర్స్ చెప్తారు కదా దీనికంటే ఎఫిషియెంట్ సొల్యూషన్ ఉంది, ఇది సొల్యూషన్ ఉంది. దీన్ని బట్టి అడ్వాంటేజ్ ఏంటంటే నాకు కూడా అది తెలిసినట్టు ఉంటుంది, అది చూసిన వాళ్ళకి కూడా తెలిసినట్టు ఉంటుంది కదా ఇది ఎఫిషియెంట్ సొల్యూషన్. ఇనిషియల్ ఫేజెస్ లో కామెంట్స్ ఉండకపోవచ్చు, బట్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ దే ఆల్ కమ్ విత్ టైమ్. అండ్ ఇనిషియల్గా నేనైతే లీడ్ కోడ్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తాను వీడియోస్ రూపంలో. ఈ వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా మీ ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. వాళ్ళతో నేను ఎఫిషియెంట్ సొల్యూషన్స్ మీ ముందు డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. దేర్ ఆర్ సమ్ కేసెస్ ఐ మిస్ అవుట్ ద ఎఫిషియెంట్ సొల్యూషన్స్. సో మీలో ఎవరికైనా ఎఫిషియెంట్ సొల్యూషన్స్ తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నాకు కూడా ఆ కాన్సెప్ట్ గురించి తెలిసినట్టు ఉంటుంది, అలా వ్యూవర్స్ ఎవరు చూస్తారో వాళ్ళకి కూడా తెలుస్తుంది. Yeah, these are the main mottos of starting my YouTube channel. So yeah, let's start our journey.